అండి ఇప్పుడు మనం ద్వారపుడి ఫంక్షన్కి వెళ్తాం కదా అని మేము పట్టు చీరలు లంగా ఓణీలు కట్టుకుంటామని ఎక్స్పెక్ట్ చేయకండి, సింపుల్ గానే రెడీ అయ్యే పాటు మీరు వచ్చేయండి మరి. అబ్బబ్బా ఎంట్రన్స్ అద్దరిపోయింది కదా. అలా లోపలికి వెళ్ళామో లేదో వెల్కమ్ అంటూ ఇలా మాక్టైల్స్ ఇచ్చారు. ఇప్పుడైతే కూల్గా తాగేసి ఇక్కడున్న రోబోటిక్ ఫోటోషూట్ ఇంకా డిఫరెంట్ థీమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్తో లైవ్ ఫొటోస్ని మేము కూడా తీయించుకున్నాము. నెక్స్ట్ ఇంక స్టేజ్ పై ఉన్న న్యూ కపుల్ దగ్గరికి వెళ్ళి విష్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్యూ ఏంటి ఇంత ఉందని చెప్పి ఎంటర్టైన్మెంట్ జోన్కి అయితే వెళ్ళాము. అమ్మయ్య ఇంకా క్రౌడ్ తగ్గిందిగా, ఇంకా విష్ చేయడానికి అయితే వెళ్ళాము. బ్యూటిఫుల్ కపుల్ కదా. ఇంకా ఆకలేస్తుందని డిన్నర్ అయితే చేయడానికి వచ్చేసాం. ఇక్కడ అరేంజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అమ్మ బాబోయ్ చెప్పే అంత ఓపిక నాకు లేదు, కానీ మీరే చూసేయండి. నేనేదో అన్నీ టేస్ట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇవి చూస్తేనే సగం కడుపు నిండిపోయింది. అందుకే ఏదో అలా కొన్ని మాత్రమే తిన్నాను. ఏ మాటగా ఆ మాట అబ్బా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ అత్తిరిపోయా అనుకోండి. ఇన్ని తిన్నాక ఐస్ క్రీమ్ తినకుండా వెళ్తామా? ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా పాన్ అండ్ ఐస్ క్రీమ్తో కన్క్లూడ్ చేసాము. సర్లే ఇంక జాగ్రత్తగా ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ మా మమ్మీ చెల్లి కోన్ పెట్టించుకుంటామని వెళ్ళారు. అదేంటి, నేనైతే మా ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేశాను. మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేస్తారా, ఫ్రెండ్స్తో వెళ్తే ఎంజాయ్ చేస్తారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.